ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ వాసులు అల్లాడిపోతున్నారు. గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల 4 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. రాగల 4 రోజుల పాటు వడగాల్పులతో పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు భాగ్యనగరంలో భాగ్యనగరంలో భానుడి భగభగలకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దంటూ ఇప్పటికే ఇటు వైద్యులు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పెరిగినటువంటి ఎండల తీవ్రత, ఎండ వేడిమి ఉక్కపోతతో ఇటు ఆ సిటీలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు కానివ్వండి, ఇక మధ్యాహ్నం నుంచి పూర్తిగా బోసిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్టంగా చూసుకుంటే 20 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్టంగా చూసుకుంటే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు సిటీలో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, గోల్కొండ, చార్మినార్, పీపుల్స్ ప్లాజా లాంటి పర్యాటక ప్రాంతాల్లో పూర్తిగా బోసిపోతున్నాయి. సో చాలా వరకు ఇటు ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గిపోతున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. మొత్తం కూడా సిటీలో రోడ్లు అయితే మధ్యాహ్నం నుంచి కొంత బోసిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే తీవ్రమైనటువంటి ఎండ ఉండడంతో ఇక ప్రజలందరూ 11-12 వరకు వారి కార్యకలాపాలన్నీ ముగించుకొని సాయంత్రం తర్వాతే బయటికి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సాయంత్రం 6-7 గంటల తర్వాతనే ఇటు పర్యాటక ప్రాంతాల్లో కొంత రద్దీ కనిపిస్తుంది. కానీ ఇక ఉదయం వేళలంతా కూడా సిటీలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు గోల్కొండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, అదేవిధంగా ఇటు నెక్లెస్ రోడ్, సో ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము నెక్లెస్ రోడ్లో పూర్తిగా రద్దీ అయితే తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఎండల తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికారులతో కూడా ఏదైతే ఎప్పటికప్పుడు కూడా అధికారులను కూడా ఇటు ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది. ఇటు జిల్లాల వారీగా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, దాంతోపాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, సూర్యాపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో రాగల 4-5 రోజుల పాటు మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిల్లాల వారీగా అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఇటు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఎప్పటికప్పుడు కూడా ఇటు ఎండల తీవ్రత నేపథ్యంలో సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు చిన్నారులు, వృద్ధులు మధ్యాహ్నం నుంచి మాత్రం ఎవరు బయటికి రావద్దు అంటూ కూడా ఇప్పటికే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం అంతా ఒక లెక్క, ఇక హైదరాబాద్ అయితే ఇంకో లెక్క అని చెప్పవచ్చు. తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు ఏసీలకు, కూలర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇక విద్యుత్ వాడకం కూడా గణనీయంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ఏసీలు, కూలర్లు లేకపోతే మాత్రం ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి నెలకొందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాగల 4-5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే గణనీయంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రతతో మాత్రము ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల 4 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇది హైదరాబాద్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.